మిడిల్ కేస్ అక్వాటిక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గత కొన్ని రోజుల క్రితం మనం బెటా బ్రీడింగ్ అనేది చేసాం కదా. సో దాని తలక ఎగ్స్ అనేవి ఎలా హ్యాచ్ అయినాయి, వీటిని ఎలా కేర్ చేసుకున్నారో చెప్తాను. ఈ ఎగ్స్ పెట్టిన 12 గంటల తర్వాత ఈ యొక్క ఎగ్స్ అనేవి చూడడానికి ఎలాగ ఉంటాయి, వాటి కండిషన్ ఏంటి, గ్రోత్ ఏంటి చెప్తాను, చూడండి జాగ్రత్తగాని. ఎవరు కూడా చెప్పరు మన ఛానల్లో తప్పించి, ఏదో పై పని చేసేస్తారు. నేను క్లారిటీగా చేస్తాను వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు మనం గుడ్లు పెట్టిన 12 గంటల తర్వాత ఈ గుడ్లో పిండం అనేది ఫామ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ముందు స్టార్టింగ్లో చూసాం కదా వీడియో, దానికన్నా ఎగ్స్ అనేవి కొంచెం రంగు మారినాయి, తెల్లగా కాకుండా వాటి మీద నల్లటి మచ్చలోని ఇంకా కళ్ళు కూడా పుట్టినాయి. ఇంకా కింద చూసుకుంటే కొన్ని ఎగ్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి అన్నమాట. అలా పైన కింద పడుతూ ఉంటాయి. సో ఇలా తీసుకొచ్చి మీల్ అనేది పైన బబుల్ నెస్ట్లో పెట్టేస్తూ ఉంటుంది. ఇలా 3 రోజుల వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఇది 3 రోజులు ఇలా పని చేయాల్సి వస్తుంది. మన మేల్ బెటా అనేది మన ఎగ్స్లో చూసారు కదా, లైట్గా దాంట్లో ఫిష్ ఫీబీ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. చిన్న చిన్న గుడ్లు బయటకు రావడం లాంటివి జరుగుతుంది అన్నమాట. దానికి ఫస్ట్ ఐస్ ఫామ్ అవుతాయి, అలా లోపల బాడీ అనేది గ్రో అవుతూ వస్తుంది అన్నమాట. అలాగా ఇప్పుడు చూసారు కదా, మన మేల్ బెటా రాఘవ్ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్స్ అనేవి చాలా నీట్గా నోటితో పట్టుకొని బబుల్ నెస్ట్లో అయితే పెడతాడనమాట. ఇదిగోండి పెడతాడు చూడండి, అదిగోండి. అలాగా మెల్లగా ఇలాగా మెల్లగా చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట బెటా ఫిష్ అనేది. సో ఇలా మేల్ బెటా ఇలాంటి పని చేసేటప్పుడు మనం వాటిని గమనించడం కానీ ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే అది భయపడి వాటి ఫ్రైస్ని అయితే తినేస్తుంది. నా మేల్ బెటా వచ్చేసి నా దగ్గరే పుట్టి నేను దానికి చిన్నప్పటి నుంచి నేను పక్కన ఉన్నాను కాబట్టి దానికి నేనంటే భయం ఉండదన్నమాట. నేను ఖచ్చితంగా తను ఏమన్నాను తెలుసు, చిన్నప్పటి నుంచి తన్నే నేను చూసుకుంటున్నానని రాఘవకి అయితే బాగా తెలుసు కాబట్టి నన్ను చూసి భయపడ్డావు. మీరు బయట నుంచి కొని తీసుకొచ్చే బెటా కాబట్టి భయపడి తినేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఎగ్స్ లోపల చూడండి, ఇప్పుడు బేబీస్ అనేది ఫామ్ అవుతున్నాయి చూసారా. ఎగ్ యోర్క్ అనేది చిన్నదయ్యింది, ఇంకా వాటికి టెయిల్ పార్ట్ అనేది కూడా కొంచెంగా వస్తుంది. మీరు గమనించారో లేదో, కనబడుతుంది కదా. చాలా ఈ క్లారిటీగా అయితే వీడియో అనేది తీసాను. ఇంకా ఎగ్స్ అనేవి పడుతూ మొదలైందన్నమాట. ఇంకా ఎందుకంటే లోపల ఉన్న ఈ బేబీస్ ఉన్నాయి కదా, అవి కదలడం స్టార్ట్ చేస్తాయి, ఇలాగా కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని మేల్ బెటా అయితే చాలా జాగ్రత్తగా తీసుకుని పైన అనేది పెడుతూ ఉంటుంది. అది ఈ ప్రక్రియ కాబట్టి మన మేల్ బెటాని ఎప్పుడు మనం డిస్టర్బ్ అనేది చేయకూడదు. కింద కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఉన్నాయి, వాటిని నేనైతే యాడ్ చేయలేదు. ఇవి దానంతట దానిగా వచ్చినాయి. చిన్న చిన్న వామ్స్ అయితే కనబడుతున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలీదు. అవి పెద్ద హార్మ్ఫుల్ ఏం కాదు, ఏం భయపడడం అవసరం లేదు. ఇంకా 24 గంటల తర్వాత, అంటే ఎగ్స్ రిలీజ్ చేసిన 24 గంటల తర్వాత అన్నమాట ఈ వీడియో అనేది. సో నేను పైన టాప్ అనేది ఎలా పెట్టుకుంటున్నానో, బిగినర్స్ అందరూ కూడా అలాగ టాప్ అనేది పెట్టుకోవడం వల్ల మంచిది మాట. ఎందుకంటే మేల్ బెటాకి పైన అవన్నీ చూసి భయపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఫ్రైస్ అయితే వచ్చేసినాయి, అంటే ఎగ్ స్టేజ్ నుంచి ఫ్రై స్టేజ్లోకి అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇదిగోండి మీకు జాగ్రత్తగా చూపిస్తున్నా చూసారు, ఇదిగోండి వాటి ఐస్ ఇంకా టెయిల్ పార్ట్ అనేది పుట్టిందన్నమాట. ఇప్పుడు వీటికి రెక్కలు అనేవి ఉండవు, అంటే మనకి మన బెటకు చూడండి ఫిన్స్ ఎలా ఉన్నాయో అలాగా ఫిన్స్ ఉండవు. ఇంకా కనీసం ఈదడానికి కూడా వాటికి రెక్కలు ఉండవన్నమాట. కేవలం కళ్ళు, పొట్ట, తోక అంతే, ఇంకేం ఉండవు. ఇదిగోండి చూసారు కదా, కింద అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కిందకైతే పడిపోయినాయి. సో ఈ కింద పడిపోయిన బేబీస్ అన్నిటిని కూడా మేల్ బెటా అనేది తీసుకొని పైన పెడుతూ ఉంటుందన్నమాట. అంటే వీటికి ఆక్సిజన్ అనేది కావాలి కదా మనకి. సో మేల్ బెటా ఏం చేస్తుంది అంటే అన్నిటిని దూరంగా వెళ్ళిపోకుండా వీటన్నిటిని చాలా జాగ్రత్తగా నోటితో పట్టుకొని బబుల్ నెస్ట్లు అనేది పెడుతూ ఉంటుంది. అందుకే మన బెటా బ్రీడింగ్ మెయిల్ అనేది ఇలాగా పెట్టడానికి, ఇంకా ఈ బబుల్ నెస్ పెట్టడానికి కారణం అదే. పుట్టిన మన ఫ్రైస్కి ఏం మాత్రం రెక్కలు ఉండవు కాబట్టి ఆ బబుల్ నెస్ట్లో పెడుతుంది. అది ఆ బబుల్ నెస్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, లైవ్ ప్లాంట్ అనేది వాడాం కదా నేను. చూడండి లైవ్ ప్లాంట్లో ఎన్ని బేబీస్ అనేవి దానికి ఆనుకుని ఉన్నాయో పైకి. సో ఇలా లైవ్ ప్లాంట్స్ అనేది పెట్టడం వల్ల మన బెటా ఫిష్ మెయిల్కి పని తగ్గించిన వాళ్ళం అయితే అవుతాం. ఇలా ప్లాంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మన బేబీ ఫ్రైస్ అనేవి అన్నీ కూడా వాటికి పట్టుకొని ఆనుకొని అయితే ఉంటాయి. సో ఇలాగమాట పుట్టిన 24 గంటల తర్వాత స్టేజ్ అనేది ఇలాగైతే ఉంటుందన్నమాట వాటికి. సో అందుకే మనం బెటా బ్రీడింగ్లో బెటా అనేది పెడతాం మెయిల్ అనేది. మనకి ఫ్రైస్ అనేవి చాలా ఎక్కువగానే వచ్చినాయి. ఇక్కడ చిన్నగా నల్లని చుక్కలు అయితే కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా ఫ్రైసే. వాటన్నిటిని కూడా రాఘవ్ మెల్లగా పట్టుకొని పైన అనేది బబుల్ నెస్ట్లో పెడుతూ ఉంటాడు.
ఇంక ఇది 4వ రోజు మాట, బెటా బ్రీడింగ్ అయిన 4వ రోజు. ఈరోజు మనకి కొంచెం ఏంటంటే మన ఫ్రైస్కి ఆ ఎగ్ యోర్క్ అనేది అంతా కూడా అబ్జర్వ్ అయ్యి మొత్తం ఫ్రైస్కి రెక్కలు అనేవి పుడతాయి. రెక్కలు పుట్టి అవి వాటంతా అవే ఈదడం మొదలెడతాయి అన్నమాట. వాటి ఫాదర్ అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే వాటికి రెక్కలు అయితే మీకు కనబడుతున్నాయిగా, పక్కటి రెక్కలు ఇంకా తోక మీద రెక్కలు. సో అవన్నీ కూడా ఇప్పుడు గ్రో అనేది అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఏవి కూడా మొక్కగా ఆనుకుని లేవు, అవి స్విమ్ అనేది చేస్తున్నాయి కదా, చూసారు కదా, మీరు కనబడుతుందా, అదిగోండి చూడండి, అవి స్విమ్ చేస్తున్నాయి. ఇలాగా 4th డే నాడు ఇలా ఫ్రీ స్విమ్మర్స్ అంటారు వీటిని. ఈ స్టేజ్ని వచ్చేసి 4వ రోజు నాడు ఇలాగ అయితే జరుగుతుంది మనకి, ఎగ్స్ రిలీజ్ చేసిన 4వ రోజు నాడు. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం బెటా మెయిల్ని అయితే తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. కానీ కాకపోతే మెయిల్ బెటా అనేది ఇన్ని రోజులు ఉండడం వల్ల ఆకలేసి కొన్ని ఫ్రైస్ని అనేది తినేసి మిగతా ఫ్రైస్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది అన్నమాట. సో అలా జరగకూడదు కాబట్టి మనం మెయిల్ బెటా అనేది తీసేసి మనమైతే ఫ్రైస్ని, ఈ ఫ్రీ స్విమ్మింగ్ ఫ్రైస్ని అయితే మనం ఈ తర్వాత నుంచి మెయిల్ బెటా అవసరం లేకుండా, అంటే ఫాదర్ బెటా హెల్ప్ లేకుండానే మనం పెంచవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, బెటా బ్రీడింగ్ చేసిన 4వ రోజు నాడు మీకు బెటా మెయిల్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి ఫ్రీ స్విమ్మర్స్ అనేది అయ్యేంత వరకు మీకు ఫాదర్ హెల్ప్ అనేది కావాలి. ఒకసారి ఇంకా ఈ స్విమ్మింగ్ స్టేజ్ వచ్చేసిన తర్వాత మనం మెయిల్ని అయితే రిమూవ్ అనేది చేసుకోవాలి. లేకపోతే మన మెయిల్ అనేది కొన్ని బేబీస్ని తినేసి, అంటే ఒక 10 బేబీస్ని అలాగా 20 అలా తినేసి మిగతా బేబీస్ని కాపాడుకుంటుంది అన్నమాట. అన్నిటిని కూడా తినేదు, కొన్ని తినేసి కొన్నిటిని కాపాడుకుంటుంది. ఎందుకంటే దానికి ఎంతో కొంత ఓపిక ఉంటేనే కదా మిగతా ఫ్రైస్ని అయితే కాపాడుకోగలదు. అందుకని కొన్నిటిని తినేసి మిగతా వాటిని అయితే కాపాడుకుంటుంది. సో మనం ఇలా జరగకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం మేల్ బెటాని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తీసేయాలి. ఫ్రైస్ అనేవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా ఎగిరిపోతాయి. ఎందుకంటే మేల్ని పట్టుకునేటప్పుడు అది అటు ఇటు స్విమ్ చేస్తుంది కదా, ఆ ఫోర్స్కి ఫ్రైస్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన మేల్ బెటాని అయితే తీసేయాలి. ఇదిగోండి ఇలా జాగ్రత్తగా తీసేయాలి. తీసేసిన తర్వాత మనం హాస్పిటల్ ట్యాంక్లో అయితే వేసుకోవాలి వీటిని. మనం ముందుసారి మీ ఫీమేల్ చెప్పాను కదండి ఎలా టేక్ కేర్ తీసుకోవాలో, సో మేల్ కూడా అంత బాగా టేక్ కేర్ అనేది తీసుకోవాలి. మనం ఒక మంచి ట్యాంక్ తీసుకొని అందులో ఆర్వో వాటర్ అనేది వేసుకొని కల్లుప్పు అనేది ఎక్కువ వేసుకోండి. ఇంకా ఆల్మండ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ వాటర్ను కూడా థిక్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనికి ఎలాంటి పిల్లెట్ ఫుడ్ అనేది పెట్టకండి, కేవలం మోయినా, డాఫినా, గ్రెన్నర్ వామ్ లైవ్ ఫుడ్స్ మాత్రమే ఫీడ్ చేయండి అన్నమాట. ఒక వారం కానీ లేదా ఒక 5 డేస్ వరకు మీరు ఫీడ్ అనేది చేసుకోవాలి. ఈ 5 డేస్ దీనికి రెగ్యులర్గా వాటర్ చేంజెస్ అనేవి చేయాలి. ఎలాగంటే కింద ఉన్న వేస్టేజ్ అయితే ఉంటుంది కదా, అది రోజు క్లీన్ చేసుకోవాలి. ఒక పైప్ ద్వారా రోజు క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ని, కొత్త వాటర్ని రీఫిల్ అనేది చేసుకుంటూ ఆల్మండ్ లీఫ్ యాక్టర్ వాటర్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగా కంటిన్యూస్గా చేస్తే మన బెటా అనేది ఇన్ని రోజులు చాలా కష్టపడింది కదా ఫ్రైస్ చూడడంలో, సో బాగా నీరసం ఎక్కువైపోతుంది. సో అలా సిక్ అయిపోయి చనిపోకుండా ఈ ప్రక్రియను ఫాలో అవడం వల్ల సెకండ్ టైం బ్రీడింగ్ కూడా మనకి బెటా అనేది యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.